ఒక హిందువుని ఎవరు కొట్టవద్దు, ఒక హిందూ పూజారిని ఎవరు చేయి చేసుకోవద్దు, ఒక ముస్లిం ఇమాముని ఎవరు చేయి చేసుకోవద్దు, ఒక సిక్ గురువుని ఎవడు చేయి చేసుకోవద్దు, అట్లనే క్రైస్తవ పాస్టర్ని ఎవరు చేయి చేసుకోవద్దు. ఆయన ఫ్రెండ్షిప్, ఆయన మాట్లాడిన క్యాసికేసుకునేటువంటి బిషప్, ఫస్ట్ బిషప్ ఆఫ్ ఇండియా, బిషప్ శామ్యుల్ అజరయ్య గారు ఇది ఫస్ట్ బిషప్. ఆయన ఫ్రెండ్షిప్తో ఏం సాధించింది తెలుసా సార్? 10,000 acres వాజ్ గిఫ్టెడ్ బై నవాబ్ గారు, నైజాం నవాబ్, టు బిల్డ్ దిస్ డోర్నకల్ డైసిస్ అండి. ఓ ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ సార్. అసలు ఈ 5-fold మినిస్ట్రీ అంటే ఏంటి, ఏ విషయాల మీద ఇది పనిచేస్తుంది? సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో క్రైస్తవ సమాజము ప్రతి రంగంలో విడుదల పొందాలి. ఇంకా సొసైటీ కానీ, క్రైస్తవ సంఘం కానీ, క్రైస్తవులు కానీ లిబరేట్ అవ్వలేదనేది మీ యొక్క ఒపీనియన్? చాలా వాటిలో లిబరేట్ కాలేదు. ఓకే, ఎందుకంటే లిబరేట్ కాకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రాక్టికాలిటీలో మిస్ అయ్యాం. చర్చ్ బిలాంగ్ టు నాట్ ఓన్లీ ద పీపుల్ హు గో దేర్, చర్చ్ బిలాంగ్స్ టు ఆల్ లైక్ గాడ్ బిలాంగ్స్ టు ఎవ్రీథింగ్. చాలా విషయాలు బోధించలేకపోయినాం. రీజన్ ఏంటంటే మనం ప్రార్థన నేర్పించాము, మనం ఎక్కడికి పోవద్దో నేర్పించాము, కానీ ఎక్కడికి పోవాలో నేర్పించాలి. సోషల్ జస్టిస్ కొరకు, హ్యూమన్ రైట్స్ కొరకు మాట్లాడే స్థితిలో మనం ఉన్నా, మనం బయటికి ఇంకా రావడంలో లేట్ అయినాం. వస్తున్నాం, ఇప్పుడు వస్తున్నాం, వీఆర్ కమింగ్ అవుట్. అది కూడా చెప్తా, మాలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ మాత్రం అని వస్తున్నారని నేను. క్రైస్తవులు అంటేనే మతం మార్చేది, మనం చేసిన ముద్రదే. మనం మాట్లాడితే మతం మారుస్తారు అని మన మీద ఒకటి వేసి మంచి సక్సెస్ అయిన వాళ్ళు. ఆ మాట ఈ సోషల్ జస్టిస్ గురించి బైబిల్ ఏం చెప్తున్నారు? గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు మానవుని తన స్వరూపం నిర్మించాడు. పక్కనోడిని ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమిస్తామని చెప్పినప్పుడు అబద్ధమైంది. సో పక్కనోడిని ద్వేషిస్తా, దేవుని మాత్రం ప్రేమిస్తా. హూ ఇస్ మై నైబర్ అంటే ఎవ్రీబడి ఈజ్ మై నైబర్. డోంట్ ఆస్క్ మీ హూ ఇస్ మై నైబర్, అదర్ దాన్ మీ ఎవ్రీబడి ఈజ్ మై నైబర్. అండ్ ఈ సోషల్ జస్టిస్ విషయంలో మీరు సమాజానికి, క్రైస్తవ సమాజానికి కానీ, ఈవెన్ ఎంటైర్ హ్యూమానిటీకి ఏదన్నా మాట చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్తా సార్, ఒక చేతిలో బైబిల్ ఉండాలి, ఒక చేతిలో రాజ్యాంగం. రాజ్యాంగం అందరినీ ప్రేమించి గౌరవించేటువంటి దేశంలో నిన్ను పుట్టించినాడు. ఈ సెటప్లో పనిచేయాలి తప్ప నువ్వు చైనా క్రైస్తవంలాగా, ఇరాక్ క్రైస్తవంలాగా, ఇరాన్ క్రైస్తవంలాగా నీ మైండ్ సెట్ ఉండకూడదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్న మైండ్ సెట్ ఉన్న క్రైస్తవుడుగా నువ్వు ఉంటే సామాజిక విడుదల, సోషల్ జస్టిస్ అనే దాని కొరకు అందరూ మాట్లాడగలుగుతారని నాకు అభిప్రాయం.